కొడితే పుట్టింటికి వెళ్తుంది, కానీ భార్య నన్ను కొడితే నేను ఎక్కడికి వెళ్ళాలి జడ్జి సార్? నువ్వెక్కడికి వెళ్ళలేవు కాబట్టి నీ భార్య జోలికి వెళ్ళకు. నేను నిన్న రాఖీ తెచ్చాను, ఎందుకు కట్టించుకోలేదు? ఇది మరీ బాగుంది. రేపు నేను తాలిబొట్టు తెస్తాను, కట్టించుకుంటావా? మా అమ్మ నువ్వు 4గురికి అన్నం పెట్టాలిరా అన్ని, అందుకే క్యాటరింగ్ లో చేరను. ఎందుకు క్యాటరింగ్ చేస్తానా? ఎందుకు రా ఏడ్చుకుంటూ స్కూల్కి వెళ్తున్నావు? పొద్దు నుంచి బాగా వర్షం పడుతుందని స్కూల్ డుమ్మా కొడదాం అనుకున్నా, కానీ స్కూల్కి వెళ్ళే టైంకి వర్షం అగ్గియింది. చాలా బాగుంది బంగారం, అలానే పట్టుకో. డాక్టర్ గారు, ఇతనికి పని చేయడానికి అలసట వస్తుంది. నాకు జబ్బు కడు, పెళ్లి ఎఫెక్ట్. అంతే నన్నే అంటున్నారా? కడు ప్రేమ ఎక్కువై జ్వరం వచ్చింది. అయితే మందు నేను. భయపడకు, ఇది కేవలం పవర్ కట్ మాత్రమే. పావు కాదు, నా ధైర్యం పోయింది. మగవాదు భయపడకూడదు. సరే నువ్వే టార్చ్ పట్టుకో. అది మంచిది. ఏంటి ఈ రోజు మళ్ళీ తాగరా? అవునే దెయ్యం. మందు తాగితే డార్లింగ్ అంటారు, బీర్ తాగితే బంగారం అంటారు. మరి ఈ రోజు ఏం తాగారు? దయ్యం అంటున్నారు. చాలా బాగుంది బంగారం, అలానే పట్టుకో. ఏమండి, మనకి పెళ్లి చేసిన అయ్యగారు బస్సు గుద్ది చనిపోయారట తెలుసా? మరే చేసిన పాపం ఊరికే పోతుందా? ఇంకోసారి హోంవర్క్ చేయకపోతే ఇవాళ ఓకే, రేపు మాత్రం సూపర్ హోంవర్క్ కావాలి. చాక్లెట్ కట్ చేస్తారా మిస్? ఓకే మిస్. మమ్మీతో చేయిస్తా. మళ్ళీ మన అబ్బాయి పక్కవాడి నుంచి పెన్ను తెచ్చుకున్నాడండి. ఇదేం పాడు బుద్ధి వెదవకి. ఆఫీస్ నుంచి రోజు పెన్నులు తెచ్చిస్తూనే ఉన్నాగా. Bammardi, cut 1 kg chicken. Take it after paying, brother-in-law. Bammardi, are you asking me for money? You took it without paying before too. Pay and take it. నువ్వు దేవుణ్ణి ఏమడిగావు? నేను ఫెయిల్ అయినా పర్వాలేదు, నా స్నేహితులు మాత్రమే ఫెయిల్ అవ్వాలని ప్రార్థించాను. అన్నా, ఒక బైక్ ఎంత అన్నా? బైక్ కొనే మొహమా? నీది ముందే అద్దంలో చూసుకో. రోజు ఫ్రీ బస్ అని ఎగిరేదానివి, ఈ రోజు ఏమైందక్క? నిన్న డ్రైవరు సీట్లు లేవని బస్సు ఆపకుండా పోతే కోపంతో బస్సుని గట్టిగా తన్నాను. అయ్యో, ఆ తర్వాత అంతే సార్. ఎందుకు బ్రిటిష్ వారు భారతదేశం వచ్చారు? సెలవుల కోసం. సార్ రా బాబు, నిన్న చెప్పిన పాఠం గుర్తుంది కదా? గుర్తుంది మేడం, కానీ ఇంటికి వెళ్ళగానే మర్చిపోయాను. ఎలా మర్చిపోయావు? స్కూల్ బ్యాగ్ తెరవగానే నా బ్రెయిన్ షట్ డౌన్ అయింది మేడం. సరే చెప్పు. చదే. ఒక ప్లేట్ ఎంత బాబు? ఒక ప్లేట్ 100 రూపాయలు. పక్క హోటల్లో 50కే కదా అమ్ముతున్నారు. అయితే అక్కడికి వెళ్ళి తీసుకో, అక్కడ మిగిలిపోయిన అన్నం ఉంటుంది. వెళ్ళు. A for apple. వావ్. వర్షం పడితే ఇంత భయమా? భయం కాదు, ఎక్సైట్మెంట్. అయితే లైట్ ఆఫ్ చేద్దామా? అయ్యో అలా వద్దు. సరే నిద్రపోండి. ఒక ప్లేట్ నూడిల్స్ ఎంత బాబు? ఒక ప్లేట్ 100. ఎందుకు అంత రేట్ చెప్తున్నావు బాబు? కొంచెం రేట్ తగ్గించు. కావాలి అంటే సాస్ ఎంత అయినా ఇప్పించుకో. సరే డజన్ బనానా ఎంత పాప? డజను 50, 2 డజన్ల 90. పక్క షాప్ లో 30 రూపాయలకి అమ్ముతున్నారు కదా. అయితే అక్కడే తీసుకోవచ్చు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? పచ్చగద్దిపై మా పప్ప ఎంత గర్వంగా నిలబడి ఉందో. ఇంత చిన్న వయసులో ఎందుకు పని చేస్తున్నారు? మీరు నాకు మద్దతు ఇస్తారా? వారు కేవలం మైక్ తో వచ్చి ఎందుకు పని చేస్తున్నారని అడుగుతారు. భయ్యా, లాస్ట్ లో ఒక సుఖపూరి ఎక్స్ట్రా. తిన్నదే 20 రూపాయల పానీపూరి, మళ్ళీ ఫ్రీగా సుఖపూరి కావాలా? ఇది బిజినెస్ లేక అన్నదానమా? ఏంటి పాప ఇక్కడ ఏం చేస్తున్నావు? కోతులు మా స్ట్రాబెర్రీ తోటని నాశనం చేశాయని చూస్తున్నా. రాము, నువ్వు స్కూల్కి ఎందుకు ఆలస్యంగా వచ్చావు? టీచర్, మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు. అయితే నువ్వేం చేస్తున్నావు? అలా ఉన్నావు బొమ్మ. ఎందుకు బాబు ఏడుస్తున్నావు? చలికాలంలో పొద్దునే స్కూల్కి రావడమే కష్టం అన్న. మా అమ్మ స్నానం చేయలేదని కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఏంటి, నీ హోంవర్క్ రాయలేదా? మార్చిపోయాను సార్. తినడం మాత్రమే మార్చిపోలేదు కాదు. రేపు 100 సార్లు రాసి తీసుకొని రా. కేజీ బెండకాయలు ఎంత? ఒక కేజీ 50 రూపాయలు రా బుడ్డోడా. పుచ్చిపోయిన బెండకాయలు 50 రూపాయలా? ఇస్తాముంటే తీసుకో బాబు, ఊరికే వచ్చి నా వ్యాపారం చెడగొట్టకురా బుడ్డోడా. A for apple, B for ball, C for cat, D. ఎక్కడికి వెళ్తున్నావురా బాబు? ఇంటిలో ఊరికే చదువుకో, ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటున్నారు. అందుకే నేను హిమాలయకి వెళ్తున్నాను. మీ అమ్మ మీద కేసు పెట్టేందుకు ఎందుకు వచ్చావు? అమ్మ నాకు జ్యూస్ అని చెప్పి సిరప్ తాగిచ్చింది. ఎందుకు అంత బాధగా ఉన్నారు? 20 లక్షలు పెట్టి చదువుకుని ఇప్పుడు 3 లక్షలకే పని చేస్తుంటే బాధపడకుండా ఎలా ఉంటాను? ఈ ఫోన్ లో ఈ అమ్మాయి ఎవరు? అది అమ్మ కాదు,
ఆటలో క్యారెక్టర్. అయితే ఈ హార్ట్ ఎమోజీలు ఎందుకు? సరే పెళ్లి నాకు స్వింగ్ కావాలి. మీరు బంతితో ఆడండి. నాకు కూడా స్వింగ్ కావాలి కదా. భర్త అంటే త్యాగం చేయాలి. పెళ్ళయ్యాక ఆటలకు పర్మిషన్ అవసరమా? అవసరం. అది నా దగ్గర. కాఫీ తాగితేనే మీ బుద్ధి పనిచేస్తుంది. నిన్న కాఫీ తాగు కూడా మీ మాటే వినాల్సి వచ్చింది కదా. అదే కాఫీ పవర్. అయితే రోజు సార్, నా హస్బెండ్ నా మాట వింటలేదు. నేను విన్నాను కానీ నాకు అర్థం కాలేదు. మీరు ఇద్దరికి ఒక పనిష్మెంట్. ఏంటి సార్? ఇద్దరి ఇంటికి పోయి పడుకోండి. అది బెస్ట్. ఇది కరెంట్ బిల్లో, షాక్ బిల్లో ఎక్కువ వాడితే ఎక్కువ ప్రేమ చూపిస్తారు కరెంట్ వాళ్ళు. రాత్రంతా టీవీ, ఫ్యాన్, ఏసీ కూడా. మన ఇంటి ముందు చెత్త వేస్తారా? ప్లీజ్ నెమ్మదిగా మాట్లాడండి. నేనే మాట్లాడతా, మీరు వీడియో తీసుకోండి. అయ్యో, ఇది సీరియస్ కాదు, రీల్స్ కంటెంట్. వైరల్ అవ్వాలి కదా. నీటాంజలి అవును, నీటి ప్లస్ అంజలి ఏ సంధి చెప్తుంది? ఇద్దరు మా పక్క సంధి టీచర్. ఏంటి బాబు, బిర్యానీలో 2 ముక్కలే ఉన్నాయి. నువ్వు ఆర్డర్ చేసింది బిర్యానీ కోడిని కాదు. 200 రూపాయలకు 2 ముక్కలు రాక కోడి మొత్తం వస్తాడా? తిని సైలెంట్ కూర్చో. ఏంటి బాబు, ఇవాళ స్కూల్ కు టైం కి వచ్చావా? బాబు. నిన్న హోంవర్క్ ఎందుకు చేయలేదు? టీచరా, నా పెన్సిల్ నిద్రపోయింది. అయితే పెన్సిల్ ను నువ్వెందుకు సామాన్లు కడుగుతున్నావు? మా అమ్మ ఫోన్ చూస్తుంది. నాన్నే కడగమంది. నువ్వు పెంచిన కోడిని ఎందుకు వండేశావు? అది మన ఇంట్లో తింటుంది, పక్కింటి వాళ్ళ ఇంట్లో గుడ్లు పెడుతుంది, అందుకే. ఏంటిరా, హోంవర్క్ ఎందుకు చేయలేదు? మేడం. హోంవర్క్ చేయాలనుంది కానీ నా పెన్సిల్ కు నిన్న జ్వరం వచ్చింది. పెన్సిల్ కు జ్వరం వస్తుందా? అబద్ధం చెప్పకు. ఏంటిరా, హోంవర్క్ ఎందుకు చేయలేదు? మేడం. హోంవర్క్ చేయాలనుంది కానీ నా పెన్సిల్ కు నిన్న జ్వరం వచ్చింది. పెన్సిల్ కు జ్వరం వస్తుందా? అబద్ధం చెప్పకు. నిజమే మేడం. అందుకే రబ్బర్ తో తుది చేస్తూ పడుకుంది. సరే సరే, నువ్వు పెద్దయ్యాక ఏమవుతా? మేల టీచర్ అవుతా మేడం. అయ్యో, ఎందుకు? అప్పుడు నేను హోంవర్క్ పక్కింటామని చూసారా? ఇంచక్క రోజుకొక కొత్త చీర కడుతోంది. ఎక్కడ నువ్వు చూడనిస్తేనా? అమ్మా, లైఫ్ బై సబ్బు పెట్టాను. ఏదండి? ఆరోగ్యానికి మంచిదని టీవీలో చెబితే తినేసా. నా రంగోలు ఎలా ఉంది చెప్పండి? రంగోలి కాదు, కళాఖండం. అదే తెలిసి నిన్నే పెళ్లి చేసుకున్నా. అయ్యో, నా టాలెంట్ కి పెళ్ళయిందా? సరే సరే, లడ్డు నీకే. ఏంటండి, మీరు నిద్రలో కూడా గురక పెడుతున్నారట. అది గురక్ కాదు, నా హార్ట్ బీట్ సౌండ్. అంత గట్టిగా బీట్ అవుతుందా మీ హార్ట్? మీ కోపం. అమ్మో, ట్రైన్ ఎగురుతోంది, కూర్చో పడిపోతావు. బయట వాళ్ళు నాకు హాయ్ అంటున్నారు. అది నీ కాదు, సమోసాకి. అయితే నాకు సమోసా. ఇక్కడే పిక్నిక్ పర్ఫెక్ట్. ఈ చోటు వాళ్ళకి కూడా ఇష్టమేమో. ఎవరికి? చీమలకి. అయ్యో, బాక్స్ ఎత్తు. పిక్నిక్ ప్లస్ కార్డియో. ఫోన్ అంతే ప్రేతికంతే ముఖ్యమా? ఇది ఇంపార్టెంట్ రియల్. మరి నేను నువ్వు లైవ్ రియల్ వి. అయితే లైక్ చెయ్యి. ఏంటండి, పెళ్ళయ్యాక కూడా మీరు ఇంకా బొమ్మలతోనే ఆడుకుంటున్నారా? ఏం చేస్తాం లేవోయ్, నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇంకా నేనే బేబీ అయ్యా. ఏంటండి, పెళ్లి ముందు హీరోలా ఉన్నారు, పెళ్ళయ్యాక జోకర్ అయిపోయారు. అదేంటి, జోకర్ అయినా మీకోసమే కదా. నాన్న జోకర్. పొద్దున్నే లేస్తే పెద్ద ఆఫీసర్ అవుతావులే. కోడి పుంజు పొద్దున్నే 4 గంటలకు లేస్తుంది. అది కలెక్టర్ అయిందా? చికెన్ కర్రీ అయిందా? ఎందుకురా ఇంత చిన్న వయసులో పని చేస్తున్నావు? నా లవ్. ఈ దసరా ఆఫర్స్ కి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కానివ్వమన్నది. లేదు అంటే నన్ను వదిలేస్తా అంది. అక్క, చింతకాయలు ఎంత? ఒక కప్పు 20 రూపాయలు రా బుడ్డోడా. ఇంత పుల్లగున్న చింతకాయలు 20 రూపాయలా? ఉండకపోతే చింతకాయలు ఎందుకు బాబు? ఇస్తాముంటే తీసుకో, ఊరికే గొడవ. ఎందుకురా ఏడుస్తున్నావు? మా నాన్న చెప్పులేసుకొని రారా, బైక్ మీద తీసుకెళ్తా అన్నాడు. వచ్చేసరికి లేడు. అన్నా, ఒక కార్ ఎంతన్నా? కారు కొనే మొహమా? హ? నీది ముందెళ్ళి అద్దంలో చూసుకో. ఎంత బస్సులో బట్టలు అరిస్తున్నావు? ఏం చెయ్యను ముసలి. మా ఏంటి, దగ్గర రోజు వర్షం పడుతుంది, బస్సులో అయితే పాడాడు కదా. ఒక మూర పుల్ల ఎంత పాప? ఒక మూర 100 రూపాయలు, 2 మూరలు 150 రూపాయలు. చాలా రేట్ చెప్తున్నావు, నేను వేరే చోట తీసుకుంటా. బో, తీసుకున్నప్పుడు ఎందుకు అడగాలి? మీరు క్లాస్ లో ఎక్కువ మాట్లాడుతున్నారట. అది మీతో ప్రాక్టీస్ చేసిన డైలాగ్స్. ఏంటి, హోంవర్క్ కూడా మీరు చెప్పిందే. సరే, ఈసారి పాస్. అక్క, 1 లీటర్ నూనె ఎంత? 1 లీటర్ నూనె 300 రూపాయలు. నువ్వు నూనె అమ్ముతున్నావా లేదా కిడ్నీలు అమ్ముతున్నావా? అంత రేట్లు చెప్తున్నావు. కొంటే కొను, లేదంటే పోరా బుడ్డోడా. ఊరికే వచ్చి వ్యాపారం చేయడం. నువ్వు దోశ ఎందుకు చేస్తున్నావు? అమ్మ ఫోన్ చూస్తోంది. నాన్న దోశ చేసుకొని తినమని చెప్పాడు. సినిమా చూడాలంటే నిశ్శబ్దం, పాప్కార్న్ లేకపోతే సినిమా బోరింగ్. అయితే స్క్రీన్ చూడండి, టప్ కాదు. 2 బాగుంటే చూస్తా, సగం మాత్రం నాకే. ఎందుకు ఇంత లేట్? సమయం చూడు, మరి నే హోంవర్క్ ఎక్కడా? చిల్ మేడం, ముందు వచ్చిన వాళ్ళకి మోక్షం, వెనకాల వచ్చిన వాళ్ళకి చేసే. సరే, అటెండెన్స్ వేయండి.